నమస్తే, వెల్కమ్ టు వైన్ న్యూస్. నేను కళ్యాణి. అదేవిధంగా మండల కేంద్రం కోటనందూరులో కూడా యనమల ఆరోగ్యం కోసం సర్వమత ప్రార్థనలు జరిగాయి. శివాలయం, మసీదు, చర్చిల్లో టీడీపీ వాణిజ్య విభాగం అధ్యక్షుడు వెలుగా వెంకటకృష్ణారావు పర్యవేక్షణలో వేరువేరుగా పూజలు, ప్రార్థనలు చేశారు. యనమల రామకృష్ణుడా మాశల దీపమా, త్వరగా కోలుకోవాలి మా హృదయ గీతమా. మతాలకి అతీతంగా జనం ఒక్కటయ్యారు. నీ ఆరోగ్యం కోసం దీపాలు వెలిగించారు. కోటనందూరు వీధుల్లో దీపాల వెలుగులు, భక్తి గానాలు వినిపించే ఆశల పలుకులు. అమ్మవారి గుడిలో పూజలు జరిగాయి. నీ కోలుకై ప్రజల మనసులు కరిగాయి. తుని పట్టణం గుండెలో నినాదాల మోగింపు. యనమల గారు కోలుకోవాలి అనేది ఒక్క సంకల్పం. తుని రూరల్ నుంచి ప్రార్థనల జల్లు. నీ ఆరోగ్యం కోసం ప్రజల అంతర్లు. దీక్షల దీపాలు, వేద మంత్రాల మధ్య వినిపించే ఆశలు. దేవాలయాల నుంచి దైవం వరమివ్వాలి. యనమల గారు మళ్ళీ ప్రజల మధ్య రావాలి. ఈరోజు మనందరి ప్రియతమ నాయకులు, పొలిట్ బ్యూరో సభ్యులు, గౌరవనీయులు శ్రీ యనమల రామకృష్ణుడు గారు, మనందరికీ పెద్ద ఆయన, మన తెలుగుదేశం పార్టీకి పెద్ద దిక్కు తుని నియోజకవర్గంలో. ఆయన ఈరోజు కొంత అస్వస్థతకు గురై ఆయనకి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగి ఆయనకి ఈరోజు ఆపరేషన్ చేయడం జరిగింది, స్టంట్స్ వేయడం జరిగింది. కాబట్టి ఈరోజు మన కోటనందూరు గ్రామంలో శ్రీ సర్వమంగళాంబ సమేత శ్రీ 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 భోగలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో మన పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిపి ఆయన త్వరగా కోలుకొని ఆరోగ్యంగా ఉండాలని, మా అందరికీ మార్గదర్శి అవ్వాలని, అలాగే మన యనమల దివ్యమ్మ గారు కూడా ఎంతో పరిపక్వతతో పరిపాలన సాగించాలని, ఎంతో వారి కుటుంబం అంతా కూడా ఎల్లవేళలా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ స్వామివారికి 160 సంవత్సరాల చరిత్ర ఉన్న మన భోగలింగేశ్వర స్వామివారి ఆలయంలో 108 టెంకాయలు కొట్టి అభిషేకంతో ఆయనకి ఘనంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. కాబట్టి ఆయన ఎప్పుడూ కూడా ఆరోగ్యంగా ఉండాలని, మా అందరికీ మార్గదర్శిగా ఉండాలని మరొకసారి మా మండల నాయకులు పోతల సూరిబాబు గారు, గాడి రాజబాబు గారు, మా పార్టీ అధ్యక్షుడైనటువంటి అంకారెడ్డి సత్యనారాయణ గారు ఆదేశాల మేరకు ఈరోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది. కాబట్టి ఆయనకి భగవంతుడు ఎల్లవేళలా సంపూర్ణ ఆరోగ్యం కలిగించి మా అందరికీ అండగా ఉండాలని మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటూ, మా పంతులు గారు, మా శాస్త్రి గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఓం నమః శివాయ. ఈరోజు కోటనందరంలో కూడా ఈరోజు యనమల రామకృష్ణ గారు ఒంట్లో ఆరోగ్యం బాగోక ఈరోజు మండల పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు ఘనంగా ఇవాళ కోటనందూరు శివాలయంలో
101 కొబ్బరికాయ కొట్టి ఆయన ఆరోగ్యం 114 కొబ్బరికాయలు కొట్టి ఆరోగ్యం సుఖంగా ఉండాలి, మళ్ళా మాకు ఆదర్శంగా నిలబడాలి. అలాగే ఆయన తెలివితేటలతో ఇంకో ఎంతో మంది ఈ రాజకీయంగా ఎదగాలి. ఆయన సూచనల మేరకు కూడా ఆయన సూచనల సలహాలతో అలా పార్టీ ఇంకా మోసే అవకాశం దేవుడు ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మరొకసారి యువ నాయకులు మన వెలగ వెంకటకృష్ణారావు గారి ఆధ్వర్యంలో ఈ భోగలింగేశ్వర స్వామి వారి ఆలయంలో పెద్ద ఎత్తున చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి టీడీపీ కార్యకర్తలు, మహిళలు అందరూ కూడా పాల్గొని పూజ చేసి ఆరోగ్యం కోలుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై ఈరోజు మన శాసనమండలి నాయకులైన యనమల దివ్య గారి తండ్రి గారైన యనమల రామకృష్ణ గారికి కొంచెం ఆరోగ్యం బాగోలేదని మన స్వామివారైన శ్రీ సర్వమంగళాంబ భోగలింగేశ్వర దేవస్థానం నందు ఆయన ఆరోగ్యం కోసం 108 కొబ్బరికాయలు కొట్టినారు. అందుచేత ప్రజలందరూ వచ్చారు, భక్తులందరూ వచ్చారు. తర్వాత పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు, పార్టీలో ఉన్న ఓటేసిన ప్రజలు అందరూ వచ్చారు. కావున ఆయనకు ఆరోగ్యం స్థిరంగా ఉండాలని, బాగా ఉండాలని, ఆయన నాయకత్వంలో పరిపాలించాలని మనం అందరూ కోరుకుంటున్నాం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. కష్టంలో ఉన్నప్పుడు ప్రజలే బలం, ప్రార్థనలే ఇస్తాయి జీవానికి నయం. నీ సేవలు మాకు కావాలి మళ్ళీ, త్వరగా కొలుకొని రావాలి తిరిగి. యనమల రామకృష్ణుడా మా ఆశల దీపమా, త్వరగా కొలుకోవాలి మా హృదయ గీతమా. కులమతాలకి అతీతంగా యనమల రామకృష్ణుడా మా ఆశల దీపమా, త్వరగా కోలుకోవాలి మా హృదయ గీతమా. కళ్ళు మూసుకున్నట్లయితే ఒకసారి దేవునికి మరి రామకృష్ణ గారి గురించి ప్రార్థన చేద్దాము. దయగల దేవ, ప్రేమగల పరలోక తండ్రి, నీ ఘనమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇదిగో ప్రభా, ఈ రాత్రికాల సమయంలో ప్రభా మాకు తెలిసిన విషయము నాయన, మా ప్రీతమ మరి నాయకులు ప్రభా మరి ఆయన అనారోగ్యంతో ప్రభా హాస్పిటల్లో ఉన్నారు నాయన. మరి ఆయనకి మరి ఎందు నిమిత్తము ప్రభా బాధ వచ్చిందో మాకైతే తెలియదు కానీ నాయన, సర్వం ఎరిగిన గొప్ప దేవుడు ప్రభా, నీకు వందనాలు తండ్రి. ప్రభా ఈ క్షణమే నాయన ఆయనను ముట్టి స్వస్థపరచండి ప్రభా. ఎటువంటి సమస్య ఉన్న నాయన ఆ డాక్టర్లలో ప్రభా మీరుండి నాయన, వైద్యులకు పరమ వైద్యుడు నాయన ప్రభా, వారికి ప్రభా మీ జ్ఞానాన్ని వారికి అందజేసి తండ్రి మేలైన ప్రభా వైద్యాన్ని ఆయనకి అందించండి. అతి త్వరలో ప్రభా మళ్ళీ మా మధ్యకు తోడుకుని రండి ప్రభా. బిడ్డ చుట్టూ నీ దేవదూతలను కంచిగా ఉంచండి నాయన. ఎప్పుడు నాయన ఏ కీడు హాని ఆయన దరి చేరకుండా ప్రభా నీ కాపుదలని తోడు అనుగ్రహించండి. ఇదిగో ప్రభా ఆయన చుట్టూ, ఆయన కుటుంబం చుట్టూ ప్రభా, అలాగే ఇప్పుడున్నటువంటి ఆ ప్రాంతం చుట్టూ ప్రభా నీ దేవదూతలను నిత్యము కంచిగా ఉంచండి. ఎవరి వల్ల ఏ కీడు హాని లేకుండా నిత్యము ప్రభా నీ కాపుదల నీ తోడు అనుగ్రహించండి దేవా, సహాయం చేయండి. అతి త్వరలో ప్రభా మా మధ్యలోనికి సంపూర్ణ ఆరోగ్యంతో తీసుకుని రమ్మని ప్రభా మేమందరము ప్రభా ఏక మనస్సుతో మిక్కిలి వినయంతో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. ఈరోజు మన రాష్ట్ర నాయకులు యనమల రామకృష్ణ గారు అస్వస్థతకు గురి అయి ఉన్నారు. మరి ఆయన చేసిన సేవలు ఈ రాష్ట్రానికి ఎనలేనివి. ఆయన సేవలు ఎంతో మందికి, పేద ప్రజలకు ఉపయోగపడిన సేవలు. మరి ఆ సేవలను గుర్తించుకుంటూ ఆ బిడ్డడికి సంపూర్ణమైన ఆరోగ్యం ఇవ్వాలని మా కోటనందూరు సిపిఎం సంఘం తరఫున ఈ ప్రార్థనలు చేస్తున్నామండి. మరి ఈ రాష్ట్రానికే కాదు, ఈ యొక్క ప్రాంతానికి మరి ఎనలేని సేవలు చేసిన రామకృష్ణ గారికి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి మరలా ఆయన సేవలు ఈ యొక్క ప్రాంతంలో కొనసాగులాగన నీ కృప, నీ దీవెనలు ఆ బిడ్డపై ఉండేలాగా దేవునికి మా సంఘం అంతా ప్రార్థన చేసుకుంటున్నామండి. మరి ఈ యొక్క కార్యక్రమంలో మరి దేవుడికి గాయపడిన హస్తంతో ఆ బిడ్డను ముట్టి స్వస్థపరచులాగన మరి మేము సంఘం తరఫున మరి సంపూర్ణమైన ఆరోగ్యం కోసం ప్రార్థన చేస్తున్నామండి. తండ్రి, పరిశుద్ధుడా 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 నీ ఎల్లవేళ పొగడబడుతున్న యేసయ్య, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు దేవా. ఈ సాయంకాల సమయం వరకు మమ్మల్ని అందరినీ సజీవులుగా ఉంచి నీ సన్నిధిలో ఎలా ప్రార్థన చేసిన అవకాశం ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి. ఇట్టి భాగ్యం లేక చాలా మంది బిడ్డలు అన్నిదిగా ఉన్నారు. ప్రతి హృదయాన్ని తట్టండి. అలాగే దేవా, ఇగో మా రాష్ట్ర నాయకులు
యనమల రామకృష్ణ గారికి ఉన్న బలహీనతను బట్టి నీ గాయపడిన హస్తంతో ఆ బిడ్డను ముట్టి స్వస్థపరచండి. ఆ బిడ్డ సేవలు ఈ రాష్ట్రానికి ఎనలేనివి తండ్రి. మరి నీ గాయపడిన హస్తంతో ఆ బిడ్డను లేవనెత్తి మరి ఒకసారి తండ్రి ఆ బిడ్డకి ఈ సేవలు అందించే భాగ్యాన్ని అనుగ్రహించండి. మా రాష్ట్రానికి ఆ సేవలు కొనసాగులాగున సహాయం చేయండి దేవా. తన కుటుంబాన్ని కాపుదలు అనుగ్రహించండి. తన బిడ్డల చుట్టూ నీ దేవదత్తులు కంచివలి కాపుదలు అనుగ్రహించండి. ఇదిగో దేవా, ఈ యొక్క వార్త విని మా సంఘం అంతా తండ్రి నీ యొద్ద గోచాడుచున్నాం తండ్రి. ఆ బిడ్డను వంటి ముట్టి స్వస్థపరిచి మీరే సమస్త ఘనత మహిమ పొందుకొనులాగన ఆ బిడ్డ సేవలు ఈ రాష్ట్రానికి వెనలేనివి కాబట్టి అవి కొనసాగులాగన మీరే సహాయం చేసి నడిపించమని త్వరలో రానయ్యున్న యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు మన కోటనందూరు గ్రామంలో ఉన్నటువంటి సిబిఎం చర్చిలో మన పెద్ద ఆయన ప్రియతమ నాయకులు అందరికీ ఆరాధ్యుడైనటువంటి పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు గారు ఆరోగ్య పరిస్థితి కొంచెం బాగోలేని కారణంగా ఈరోజు ఇందాకే శివాలయంలో పూజలు చేసి ఇప్పుడు సిబిఎం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు పాస్టర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రత్యేక ప్రార్థనలు చేసి ఆయన ఆరోగ్యం ఎంతో కుదుటపడాలని త్వరితగతిన ఆరోగ్యం మెరుగుపడి మనందరికీ కూడా ఎంతో ప్రేమానురాగాలు పంచి మనందరికీ కూడా సేవా దృక్పథంతో ఆయన ఎంతో ఆరోగ్యవంతుడై మన ముందుకు రావాలని మనందరికీ సహకరించాలని పార్టీకి ఎంతో వెన్నుదన్నుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు పాస్టర్ గారి ఆధ్వర్యంలో ఈ చర్చిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున అందరూ కూడా ప్రార్థనలు చేయడం జరిగింది. కాబట్టి సంఘస్థులు విశ్వాసులు వీళ్ళందరూ కూడా ప్రత్యేక ప్రార్థనలు చేయడం జరిగింది. కాబట్టి ఆయన ఆరోగ్యం వెంటనే కుదుటపడి మా అందరికీ ఆరాధ్యుడైనటువంటి ఆయన తొందరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేయడం జరిగింది. ప్రభు నామాన అందరికీ వందనాలండి. ఈరోజు మన ప్రియతమ నాయకులు యనమల రామకృష్ణ గారు కొద్దిగా అస్వస్థతకు గురై ఆరోగ్యంగా ఉండాలని దేవుని మనసారా కోరుకుంటున్నాం. అలాగే కాకుండా ఈరోజు మన శివాలయంలోని అలాగే సిబిఎం చర్చిలో కూడా మన సంఘస్థులు ఉపవాసంతో మన ప్రార్థనలు చేసి ఆయన ఆరోగ్యంగా ఉండి మళ్ళా హాయిగా మన తొలి నియోజకవర్గ ప్రజలకు ఎంతో సేవలు అందించాలని, అలాగే ఇప్పుడు దాకా మన 2 రాష్ట్రాలకే కాదు ఈయన సేవలో మన రాష్ట్రానికి ఇప్పుడు కొన్ని తెలుసుకుంటే దేశంలో కూడా ఈ సేవలు అందించారు. అలా కాకుండా ఇంకా రాబోయే తరానికి కూడా ఇలాంటి నాయకులు మన ఆరోగ్యంగా ఉంటే మన పిల్లల భవిష్యత్తులు అలాగే ఇంకా రాబోయే తరంకి కూడా మంచి మంచి ఆలోచనలు ఇచ్చి మంచి భవిష్యత్తులో నడిపిస్తారు. అలాంటి నాయకుడు ఎల్లవేళలా సంతోషంగా ఉండి ఆరోగ్యం ఉండి పిల్లలకి భవిష్యత్తుకు కూడా మార్గదర్శిగా ఉంటారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మరొకసారి సంఘస్థులకి పాస్టర్ గారికి అందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ జై ఆమెన్ ఆమెన్. యనమల రామకృష్ణుడా మాశల దీపమా త్వరగా కోలుకోవాలి మా హృదయ గీతమా. మతాలకి అతీతంగా रमान को भूल करो, अल्लाह हर मुश्किल का आसर कर लो, अल्लाह हर तकलीफा दूर करो. एनल रामकृष्ण तंदु साहब फरमाएला अल्लाह तो मुहर्रम करो करम करो में दुआ कबूल करो. हमारे दुआ खुदा रख में दिल में तुम्हारा दर हजार दर्द हजार सलाम बरकत मोहम्मद अलैहिस्सलाम. रब्बना आतोइना फिद दुनिया हसनतन फिल आखिरती हसनतन वकीना अजाबन. अल बलां को दूर करो मुश्किल का आसर हम करो. आमीन. ला इलाहा इल्लल्लाह मोहम्मद रसूलुल्लाह. या वासी अल फज़ल युगफिर ली रब्बिरहमुमा कमा रब्बयानी सगीरा. अल्लाहुम्मा अग़फ़िनी बिहलालिका नारामिका वअग़निनी बिफ़ज़लिका अम्मन सिवाक. अल्लाहुम्मा इन्नका अफ़ुवन तुहिब्बुल अफ़्व फ़अफ़ु अन्ना. अल्लाहुम्मा इन्नका अफ़ुवन तुहिब्बुल अफ़्व फ़अफ़ु अन्ना. इहदिना सिरातल मुस्तक़ीम. या अल्लाह ई रोज़ या अल्लाह
ఏల్లా యనమల రామకృష్ణ గారు అనారోగ్యంతో ఉన్నారు. ఎల్లా ఆయన యొక్క అనారోగ్యాన్ని తుడిచివేయల్లా. ఏ అల్లా ఏల్లా ఆయన యొక్క ఎల్లా హృదయంలో ఎల్లా హార్ట్ కంప్లైంట్ ఉంది అల్లా, తన యొక్క హార్ట్ కంప్లైంట్ని అల్లా స్వస్థత పరిచి అల్లా. ఏల్లా ఆయనకు ఆరోగ్యాన్ని ప్రసాదించి అల్లా. ఏ రబ్బుల్ ఆలమీన్. ఏల్లా 42 సంవత్సరాల నుంచి ఏల్లా మా ఆంధ్రప్రదేశ్ ఎల్లా తుని నియోజకవర్గంలో ఎల్లా ఆయన ఎన్నో ఎల్లా సేవలు అందిస్తున్నారు ఎల్లా. ఇక మీదట కూడా ఆయనకి ఎల్లా సేవలు అందించేలాగా ఆయన యొక్క ఆరోగ్యాన్ని ప్రసాదించి అల్లా, ఆయన యొక్క ఆయుష్ను పెంచి అల్లా. ఎల్లా మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఎల్లా దివ్యమ్మ గారికి ఆయన యొక్క ఆశీర్వాదం ఉండాలి అల్లా. అల్లా ఆయన యొక్క ఆయుష్ను పెంచి అల్లా. ఏ రబ్బుల్ ఆలమీన్. ఎల్లా మా యొక్క కోటనందూరు గ్రామం యొక్క పెద్దలందరూ కూడా అల్లా ఎలా తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఎంతో కష్టపడుతున్నారు అల్లా. వాళ్ళందరి యొక్క కష్టాన్ని తీసుకోయల్లా. వారందరి యొక్క కష్టంతో మంచి అల్లా మంచి యొక్క పదవులు పొందే భాగ్యాన్ని ప్రసాదించి అల్లా. ఏ అల్లా యనమల రామకృష్ణ గారి యొక్క అడుగుజాడల్లో అల్లా ప్రజలందరికీ న్యాయం చేసి అల్లా సద్గుణమైన భావాన్ని ప్రసాదించి అల్లా. మా అందరి కార్యకర్తలందరి యొక్క ప్రతిఫలాన్ని తీసుకోయల్లా. వారందరి యొక్క ప్రతిఫలాన్ని ఇవ్వయల్లా. వారందరికీ మంచిది ఉన్నతమైన స్థానాన్ని ప్రసాదించి అల్లా. ఏదైతే మంచి మార్గాన్ని మాకు ఇస్తున్నావో ఆ యొక్క మంచి మార్గాన్ని ప్రజలందరికీ మేలు చేసే భావాన్ని మా యొక్క తెలుగుదేశ పార్టీ యొక్క కార్యకర్తలు నాయకులకి అందరికీ ప్రసాదించి అల్లా. ఎల్లా యనమల రామకృష్ణ గారి యొక్క ఆరోగ్యాన్ని పూర్తిగా ఆయనకు బాగు చేయాలా. ఎల్లా ఆయన యొక్క హాస్పిటల్ నుంచి అల్లా ఏ విధంగా అయితే ఆరోగ్యంతో తిరిగి పంపించి అల్లా. ఎల్లా మా యొక్క దువాను ఎలా ప్రియ ప్రవక్త మొహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క దువాలు అంగీకరించి అల్లా. ఎల్లా మా యొక్క గ్రామంలో ఎల్లా మాకు వెలగా వెంకట కృష్ణారావు గారి పార్టీ కోసం ఎన్నో సేవలు చేస్తున్నారు అల్లా. వారి యొక్క సేవను అంగీకరించి అల్లా. ఎల్లా యొక్క మరి బిఎస్ఎన్ గారు కూడా ఎన్నో సేవలు చేస్తున్నారు అల్లా. వారి యొక్క సేవను అంగీకరించి అల్లా. ఎల్లా మేమందరం కూడా వారి యొక్క అడుగు జాడల్లో కార్యకర్తలుగా మేము కష్టపడి పనిచేసే భాగ్యాన్ని మాకు ప్రసాదించి అల్లా. ఏ రబ్బుల్ ఆలమీన్ మా యొక్క దువాను అంగీకరించి అల్లా. సల్లల్లాహు తఆలా అలా ఖైరి ముహమ్మది వఅలా ఆలిహి వసహబి అజ్మయిన్ బిరహమతిక యా రహమాన్ రహీమ్. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఈరోజు మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు గారు ఆరోగ్యం కొంత క్షీణించడం వల్ల ఈరోజు కోటనందూరు గ్రామంలో రసూల్ గారి మసీదు నందు ఇవాళ మన ప్రార్థన చేయడం జరిగింది. పార్టీ కార్యకర్తలు నాయకులు కులమతాలకు అతీతంగా ఈరోజు శివాలయంలోనూ అలాగే మసీదులోనూ అలాగే చర్చిలోనూ 3 చోట్ల కూడా ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలు చేసి ప్రజలందరూ కూడా ఎంతో ఆశతో మన యనమల రామకృష్ణుడు గారు ఆరోగ్యం కుదుటపడాలని ఇంతకు ముందులాగే ఎంతో ఆరోగ్యంగా ఉంటూ ఆయన మనందరి కోసం ఎంతో ప్రజాసేవ కోసం ఆయన ముందుకు కదిలి రావాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ ఇవాళ ముస్లిం సోదరులందరూ కూడా ఇవాళ దువా చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కోరుకునేది ఒకటే, మన నాయకుడు మన ఆరాధ్య దేవత పెద్ద అయినటువంటి యనమల రామకృష్ణుడు గారు ఎంతో ఆరోగ్యంతో ముందుకు రావాలని మంచి సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని మునుపటిలాగే మా అందరికీ కూడా మార్గదర్శులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం చేసినందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.